వినాయక చవితి హంగామా అంతా ఇంతా కాదు. వినాయక మండపాలు కొలువుతీరే గణపతి విగ్రహాలు, రంగురంగుల కాగితాలు, పూలతో అలంకరణ, వీధులు మొత్తం ఉమ్మడిగాను జరుపుకునే అందాల సంబరం. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా జరుపుకునే వినాయక చవితి గురించి వినాయక కథ ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. పిల్లలను ఆరు బయట కూర్చోబెట్టుకొని ఈ కథను చెప్తుంటే వాళ్ళు ఆనందం ఎంత బాగుంటుందో ఒకసారి అనుభవంలో చూడాల్సిందే. అయితే అందరికీ తెలిసింది, పార్వతీదేవి పసుపు ముద్దతో ఒక బొమ్మను తయారు చేయడం చూడముచ్చటగా ఉండడం, ఆ బొమ్మకు ప్రాణం పోయటం వల్ల ఆ పిల్లవాడిని కాపలా ఉంచి స్నానానికి వెళ్ళడం, ఆ పిల్లవాడు శివుడిని అడ్డగించేందుకు శివుడు ఆ పిల్లవాడిని తలను ఖండించడం, తిరిగి గజాసురుని తలను తెచ్చి పిల్లవాడిని బతికించి గజాసురుని చేయడం, తరువాత తల్లిదండ్రుల పట్ల భక్తితో వాళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేసి ముల్లోకాలను దర్శించినంత ఫలితం పొందడం, చంద్రుడితో నవ్వడం, చంద్రుడికి శాపం ఫలితంగా మళ్ళీ శాప విమోచనం వినాయక కథ. పురాణాలలో జరిగిన కొన్ని సంఘటనలు ఇవన్నీ ప్రతి వినాయక చవితి రోజు అందరూ వినేవే, చదివేవే కూడా. అయితే వినాయకుని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు చెప్తాను. సద్గురు జగ్గి వాసుదేవ్ గణపతి తలను పోగొట్టుకున్న సందర్భం గురించి ప్రస్తావిస్తూ ఇలా చెబుతున్నారు. శివుడి గణాలు అంటే శివుడి అనుచరులు గణపతి తలను కోల్పోయి ఉన్నప్పుడు పార్వతీదేవి ఆ బిడ్డను చూసి ధిక్కరించి ఆ బిడ్డను తిరిగి బతికించమని ప్రార్థించింది. శివుడు తన గణాలలో ఒకరి తలను తీసుకొచ్చి ఆ బిడ్డకు అమర్చారు. నిజానికి ఏనుగు తలను అమర్చిన ఆ బిడ్డను గజపతి అని పిలవాలి, కానీ గణపతి అన్నారు. అని అంటే ఆ బిడ్డ తన గణాలలో ఒకరికి జ్ఞాపకంగానో లేదా తన గణాలలో ఒకరికి మారుకునేందుకు వినాయకుడిని గణపతి అనే పేరు కూడా సార్థకమైందని చెప్పవచ్చు. అంతేకాదు, ఈ సంఘటన తర్వాత శివుడు తన గణాలకు అంతటికి గణపతి అధిపతి చేస్తారు. దీని వలన కూడా గణపతి అనే పేరు స్థిరపడిపోయింది. వినాయకుడి జననం వెనుక మరొక రహస్య కథ కూడా ఉంది. శివపార్వతులు ఇద్దరు వనంలో ప్రయాణిస్తూ ఉండగా ఇద్దరు వానర రూపాలు దాల్చి కామకేలి జరపగా పార్వతీదేవి గర్భవతి అయ్యింది. అప్పుడు శివుడు ఆ గర్భాన్ని వాయుదేవుడికి ఇవ్వగా వాయుదేవుడు తన భార్య అయిన అంజనా గర్భంలో ఉంచాడు. ఫలితంగా పుట్టినవాడే హనుమంతుడు. అందుకు శివుడికి హనుమంతుడికి మీద అంత ప్రేమ అని కూడా అంటారు. అదేవిధంగా పార్వతీ పరమేశ్వరులు ఏనుగు రూపంలో కామకేళి జరిపినప్పుడు వినాయకుడు జన్మించాడని మరొక కథ. అందరికీ తెలియని మరొక విషయం వినాయకుడిని తొండం తెగిన సంఘటన. గణపతి శివుడు గణాలలో ఒకడిగా మారగా శివుడి వెంట ఉండేవాడు. ఒకసారి శివుడి లోపల ఉన్నప్పుడు పరశురాముడు శివుడిని కలవడానికి వచ్చారు. పరశురాముడు గణపతి అడ్డుకునే కోపంతో గణపతి మీద యుద్ధం చేస్తారు. పరశురాముడు ఆ హోరాహోరీ యుద్ధంలో గణపతి తొండంను పరశురాముడు నరికేస్తాడు. ఈ విషయం పద్మ పురాణాలలో ప్రస్తావించారు. గణపతికి కాకిగా మారిన కథ. దక్షిణ ప్రాంతంలో అనావృష్టి ఏర్పడినప్పుడు అగస్త్యుడు శివుణ్ణి ప్రార్థించి కావేరీ నదిని తమ కమండలలో నింపుకొని ప్రయాణమయ్యారు. కావేరీ నది మొత్తంగా అలా తీసుకువెళ్లడం ఇంద్రుడికి ఇష్టం లేక గణపతిని ఆశ్రయించగా గణపతి కాకి రూపం ధరించి కమండలం పైన కూర్చుంటారు. కాకి బరువుకు ఆ కమండలం ఒరిగి కావేరీ నీరు భూమిపై పడుతుంది. అప్పుడు కాకి అగస్త్యుడు ఇద్దరు పోరాడుకున్నారు. తరువాత గణపతి నిజరూపుడైన ఆ పుణ్యనది నీటిని తిరిగి అగస్త్యుడి కమండలంలో నింపాడు. ఆ ఒలికిన నీరే కొంత కావేరీ నదిగా దక్షిణ ప్రధాన ప్రవహిస్తుంది. ఇలా కాకి రూపంలో అగస్త్యుని కోరికను ఇంద్రుడి కోరికను రెండింటిని తీర్చాడనేది గణపతి. ఇక గణపతి వివాహం గురించి. గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వివాహ వయస్సు రాగా ముందు ఎవరికి వివాహం చేయాలనే ఆలోచన కలిగి శివపార్వతులు వారికొక పరీక్ష పెట్టారు. ఎవరు ప్రపంచాన్ని చుట్టి ముందు వస్తే వారికి వివాహం ముందు చేస్తామని శివపార్వతులు చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామి తన నెమలి వాహనం పైన ప్రపంచాన్ని చుట్టి రావడానికి బయలుదేరగా గణపతి మాత్రం నారదుడి సలహాతో తల్లిదండ్రులు చుట్టూ భావించి అలాగే చేస్తాడు. అందువలన ముందు గణపతికి వివాహం చేస్తారు. గణపతి భార్యలు సిద్ధి బుద్ధి, అందుకే గణపతిని పూజిస్తే కార్యసిద్ధి జరుగుతుందని,
మనిషి జ్ఞానం పెరుగుతుందని భావిస్తారు. అందరికీ విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించేవాడు, అంటే మొదలుపెట్టే పనికి ఆటంకాలు తొలగించేవాడని విషయం. అయితే ఎందుకు ఇలా అంటారు? దాని వెనుక కూడా ఒక కథ ఉంది. విఘ్నేశ్వర స్వామి ఏ పని చేయాలన్నా విఘ్నం జరగకుండా ఉండాలి అంటే ముందు గణపతికి పూజ చేయాలి. దీనికి ఉదాహరణ తారకాసురుణ్ణి చంపడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సైన్యాధిపత్యం ఇవ్వడానికి దేవతల రాజైన ఇంద్రుడు మంత్రజలంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాళ్ళు కడగబోతారు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాళ్ళు చేతులు బిగుసుకుపోయాయి. ఇది గమనించిన శివుడు ఇంద్రుడిని ముందుగా గణపతికి పూజ నిర్వహించని చెప్పగా ఇంద్రుడు గణపతిని పూజించాడు. అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చేతులు కాళ్ళు కదలసాగాయి. ఆ తర్వాత అతన్ని సైన్యాధిపతి చేశారు. ఇక మహాభారతంలో కూడా ఒక మంచి కథనం ఉంది. వ్యాసుడు తన మదిలో ప్రవాహంలాగా జాలువారుతున్న మహాభారత కథను గ్రంథస్థం చేయబోయి బ్రహ్మ దగ్గరకు వెళ్ళి నేను చెప్పే కథను గ్రంథస్థం చేసేవారు కావాలని అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ గణపై అందుకు తగిన వాణ్ణి చెప్పగా వ్యాసుడు గణపతిని ప్రార్థించి తన కోరిక విన్నవించగా గణపతి ఓ షరత్తు విధించారు. తన కలం ఆగకూడదని ఆగానవేంతరంగా చెప్పాలని అంటాడు. అప్పుడు వ్యాసుడు కూడా గణపతితో నేను చెప్పేవి మరలా రెండవసారి అడగకూడదు షరత్తు విధిస్తారు. అలా వ్యాసుడు గణపతి ఇద్దరు కలిసి 2.5 సంవత్సరాల కాలంలో ఆ గ్రంథన రచన పూర్తి చేశారు. ఇట్లా ఎన్నో ఎవరికి తెలియని కొన్ని కథలను కొన్ని గ్రంథాల్లో మాత్రమే ప్రచురించబడ్డాయి. వాటి నుండి ఎంతో నీతిని మరెంతో జీవన భాష్యాన్ని గ్రహించవచ్చు. అది చక్కగా గ్రహించిన వారికి గణపతి చల్లని ఆశీస్సులు తప్పక ఉంటాయి.